పూర్వం దండకారణ్యంలో ఒక గర్విష్టి సింహం ఉండేది. దాని పేరు సింహనాథుడు. అది అడవిలోని అన్ని జంతువుల మీద హక్కు కలిగినట్టు భావించేది. ఈ అడవి నా రాజ్యం. ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి నీటి బొట్టు అన్నిటి మీద నాదే అధికారం అంటూ గర్జించేది. ఒకరోజు ఆ అడవిలో ఒక వృద్ధ తాబేలు ప్రవేశించింది. పేరు మౌనబుద్ధి. అది నెమ్మదిగా నడుచుకుంటూ సింహనాథుడి సమీపానికి వచ్చింది. సింహనాథుడు గర్జించి అడ్డుకున్నాడు. ఓ తాబేలా, నన్ను చూసి ఎందుకు భయపడ్డం లేదు? నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశిస్తావా? ఎంత ధైర్యం నీకు అని ఆ సింహం ప్రశ్నించింది. మౌనబుద్ధి వినయంగా నవ్వుతూ ఇలా అంది. సింహ, ఈ అడవిని నీది అనుకుంటున్నావు, కానీ నిజానికి ఈ అడవి నీదేనా? ఈ అడవిలోని చెట్లను, నీళ్లను నువ్వే సృష్టించావా? అసలు నీ శరీరాన్ని నువ్వే తయారు చేసుకున్నావా? నీ శ్వాసను నువ్వే నియంత్రిస్తున్నావా అని ప్రశ్నించింది తాబేలు. సింహనాథుడు కొంత ఆశ్చర్యపోయాడు. తాబేలా, నువ్వు చెప్పినట్టుగా ఈ అడవిని నేను సృష్టించలేదు. అలాగే నా శరీరాన్ని నేను తయారు చేసుకోలేదు. నా శ్వాసను నేను నియంత్రించుకోవడం లేదు. కానీ నేను మృగరాజుని, బలం, అధికారం కలిగిన వాడిని. అందరూ నన్ను గౌరవిస్తారు, నాకు భయపడతారు అన్నది సింహం. మౌనబుద్ధి శాంతంగా సమాధానమిచ్చింది. సింహ, నీకు తెలుసా, ఈశావాస్యోపనిషత్తు ఈ విధంగా చెబుతోంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంటే ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువు, ప్రతి జీవి, వీటిలో పరమాత్మ దాగి ఉన్నాడు. ఇవన్నీ ఆయన తత్వాన్ని ప్రతిబింబించేవే. కాబట్టి వాటిని స్వంతం చేసుకునే అధికారం మనకు లేదు. మనం కేవలం కాపలాదారులం మాత్రమే, యజమానులం కాదు అన్నది మౌనబుద్ధి. ఆ మాటలు పూర్తి కాకముందే ఒక్కసారిగా వాతావరణం మారింది. భీకరమైన వడగండ్లతో కూడిన వర్షం మొదలైంది. సింహనాథుడు తెరవకుండా దాక్కోవడానికి ఒక చోటు వెతికినా లాభం లేకపోయింది. ఒక చెట్టు కింద బిక్కుబిక్కుమంటూ వణికిపోయాడు. కానీ మౌనబుద్ధి మాత్రం తన దృఢమైన చిప్పలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉండిపోయింది. ఆ ఆపదలో సింహనాథుడి మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది. నా బలం ఏమైంది? నా అధికారం ఎక్కడ? అన్ని జంతువులతో పాటు నేను కూడా ఈ వర్షానికి భయపడుతున్నాను. నేను మృగరాజును కదా. నేను నిజంగా బలశాలిని కాదా? నిజంగా నేను బుద్ధిమంతుడనేనా? లేదు లేదు, నాకంటే ఈ తాబేలే బుద్ధిమంతుడిలా కనిపిస్తోంది అని ఆలోచించింది. వాన తగ్గాక ఆ సింహం మౌనబుద్ధి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు. నిజంగా ఈ జగత్తంతా పరమాత్మది అంటావా? మరి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేను ఏం చేయాలి అని అడిగాడు సింహం. మౌనబుద్ధి మెల్లగా ఇలా చెప్పింది. సింహ, నీవు నీ బాధ్యతలు నిర్వర్తించు, ధర్మబద్ధంగా జీవించు. కానీ ఇది నాది, అది నాది అన్న మమకారం విడిచిపెట్టు. మనం పొందే భోగాలన్నీ పరమాత్మ ఇచ్చిన వరంగా అనుభవించు. త్యాగగుణంలోనే నిజమైన శాంతి దాగి ఉంది అని చెప్పింది. ఆ రోజు నుండి సింహనాథుడు మారిపోయాడు. అతను ఇక అడవిని తన సొంతమని చెప్పుకోలేదు. ధర్మంతో, త్యాగభావంతో జీవించాడు. ఈశావాస్యోపనిషత్తు సందేశం అతని హృదయంలో నాటుకుంది. ఈ జగత్తు పరమాత్మది. త్యాగంలోనే శాంతి, జ్ఞానంతోనే మనసు శాంతమై నిజమైన సంతోషం పొందుతాము. మిత్రులారా, ఈ కథ ద్వారా ఈశావాస్యోపనిషత్తు చెప్పే ముఖ్య సందేశం: జగత్తు మీద మమకారం మానేయాలి. అన్నిటిలోనూ పరమాత్మను చూడాలి. త్యాగభావంతో జీవించడం ద్వారానే సౌఖ్యాన్ని పొందాలి. అధికారం, సంపత్తి తాత్కాలికమైనవి. జ్ఞానం, ధర్మమే శాశ్వతం.